ఆర్టీవీ తెలుగు. వేసవిలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల దాహార్తిని తీర్చాలన్న ముఖ్య ఉద్దేశంతో చలివేంద్రాన్ని ప్రారంభించామని మహబూబ్ సుబానీ జెండా చెట్టు దర్గా వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ అధ్యక్షులు షేక్ హసన్ బాషా వెల్లడించారు. కమిటీ ఆధ్వర్యంలో పనిచేసే సెంటర్ గాంధీ బొమ్మ సెంటర్ సమీపంలోని జెండా చెట్టు వద్ద చలివేంద్రాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా హసన్ బాషి మాట్లాడుతూ పంజా సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వెళ్లే మార్గంలో ఉన్న జెండా చెట్టు వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటుతున్నాయని, మే నెలలో ఇవి మరింత పెరిగే అవకాశం ఉన్నందున బాటసారులు దాహార్తిని తీర్చేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. రానున్న 2-3 నెలల పాటు నిరంతరాయంగా మజ్జిగ, చల్లని త్రాగునీరు అందుబాటులో ఉంచుతామని అన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి మన్సూరి, జాయింట్ సెక్రటరీ అల్తాఫ్, వైస్ ప్రెసిడెంట్ ఖాదర్ బాషా, సభ్యులు రహమత్ ఉస్మాన్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎండలు చూస్తే ఇలా ఏప్రిల్లోనే 36-38కు వెళ్తుంది. రానున్న మేలో ఇంకా ఫుల్గా 40-42 దాటే సూచనలు ఉన్నాయి ఎండకి. కాబట్టి మనం మహబూబ్ సుబానీ జెండా చెట్టు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మనం మజ్జిగ పంపిణీ కార్యక్రమం పెట్టాం. ఇక్కడి నుంచి 2-3 నెలలు కూడా జనాలకి చలివేంద్రం అందుబాటులో పెట్టి చల్లటి వాటర్ను అందుబాటులో పెడుతున్నాము. కాబట్టి ఏ దానం అన్నదానం ఒకటి, వాటర్ ఒకటి జనాల్లో ఏ దానికన్నా గొప్పదానం అది. కాబట్టి మన అసోసియేషన్ తరఫున వెల్ఫేర్ అసోసియేషన్, మన జెండా చెట్టు దర్గా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మనం అందుబాటులో పెట్టాం. ప్రెసిడెంట్గా నేను, సెక్రటరీగా మా అన్సరీ గారు, మన జాయింట్ సెక్రటరీలు అందరూ కలిసి మనం 9 మంది కమిటీ ఉన్నాం. ఆ కమిటీ తరఫున మన అందరికీ సేవా కార్యక్రమం పెట్టాం. ప్రజలందరూ ఈ గాంధీ బొమ్మ సెంటర్, పంజాబ్ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ హాజీ మసీద్ ఎదురుగా మా జెండా చెట్టు ఉంది. ప్రతి ఒక్కరు కూడా వీలైన వాళ్ళు ఇటు వచ్చేటప్పుడు వాటర్ను తీసుకోవాలని కోరుకుంటున్నాం.